శాతం ప్రజలు ఆ మండలాల దగ్గర ఉన్నటువంటి పల్లెటూరులను ఖాళీ చేసి దర్శీలోకి వచ్చి నివసిస్తున్నారు. దానికి గల కారణం ఏంటయ్యా అంటే ఎక్స్ట్రీమ్లీ ఎడ్యుకేషన్, వైద్యము మరియు ప్రశాంతమైన జీవన విధానాన్ని కలిగినటువంటి వసతులు, వీటన్నిటితో పాటు ప్లెజెంట్ గా ఉండే అట్మాస్ఫియర్ దర్శి సొంతం. అంత ఎక్కువ వేడి ఉండదు, అంత ఎక్కువ చల్లదనం ఉండదు, గ్రౌండ్ వాటర్ సపోర్టివ్ గా ఉంటుంది, నాగార్జున సాగర్ కెనాల్ వెళ్తూ ఉంది. కాబట్టి ఇటు కమర్షియల్ క్రాప్స్ కావచ్చు, ఇటు అగ్రికల్చర్ వరి లాంటి ప్యాడీ క్రాప్స్ కావచ్చు, దర్శి చుట్టుపక్కలంతా విపరీతంగా విస్తారంగా పండేటటువంటి ఒక అత్యంత సమతలమైనటువంటి ప్రదేశం దర్శి. ఎంతో మంది పల్లెటూరు నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవ్వాలనుకుంటే దర్శి ఇస్ ద బెస్ట్ సెలెక్టివ్ పాయింట్. అయితే ఇక్కడ ప్రజలు ఏ విధమైన స్థాయి కోరుకుంటున్నారో ఆ స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మౌలిక వసతులు కానీ లేవు, ఇంకా ఏర్పడలేదు. సో కాబట్టి ఏంటంటే అట్లాంటి మౌలిక వసతుల కోసం ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు, వెతుకుతూనే ఉన్నారు. కాబట్టి ఇంత దర్శనీయ క్షేత్రమైన దర్శిలో శ్రీ భ్రమర ప్రాజెక్టు వేయడానికి సహకరించిన, మనకి ఇక్కడ లేకపోయినా సరే ఎంతో ప్రాధాన్యత వహించినటువంటి వీళ్ళందరికీ కూడా మనందరం కూడా మన కరతాళ ధ్వనుల ద్వారా మనము వాళ్ళకి అభినందన తెలియజేస్తాం. వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్లనే ఒక అద్వితీయమైనటువంటి ఒక మంచి ప్లేస్ లో మనము, ఎందుకంటే దర్శిలో ఉన్న డిమాండ్ రోడ్స్ లో ఒకటి పొదిలి రోడ్డు, రెండోది కుర్చేడు రోడ్డు వైపు ఉంది. ఈ రెండు రోడ్లలో కూడా మనకి సంబంధించినంత వరకు పొదిలి హైవే రోడ్, స్టేట్ హైవే రోడ్డుకి కనెక్టివిటీగా ఉంటూ మనకి దర్శి పట్టణానికి ప్రధానంగా సెంటర్ అయినటువంటి క్లాక్ టవర్ కి జస్ట్ 1.8 to 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మన సైడ్ నుంచి కాలేజ్ కానీ, మన సైడ్ నుంచి హాస్పిటల్ కానీ, మన సైడ్ నుంచి బస్ స్టాప్ కానివ్వండి, లేదా సైడ్ నుంచి వచ్చేటప్పటికి ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి, ఇవన్నీ 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. ఎందుకంటే దర్శి క్షేత్రం నుంచి సెంటర్ నుంచి 1 కిలోమీటర్ పరిధిలో వెంచర్ వేయడానికి ఎటువంటి అవకాశమూ లేదు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక కిలోమీటర్ల పరిధిలో మనకి అత్యద్భుతమైనటువంటి నివాస సముదాయాలతో కలిగినటువంటి ఒక వెంచర్ మనము ప్లాన్ చేయబోతున్నాం. ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మొట్టమొదటి ప్రత్యేకత వెంచర్ కొనుక్కోవాలనుకున్న ఏ వ్యక్తి అయినా సరే 2 ఆప్షన్స్ అండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్, రెండోది హౌసింగ్. మొట్టమొదటిది ఇన్వెస్ట్మెంట్, రెండోది హౌసింగ్. ఈ రెండింటికి సంబంధించినంత వరకు కూడా ఆ పెట్టే పెట్టుబడికి మనం ఫస్ట్ చెక్ చేసుకునే ప్రయారిటీ ఫ్యాక్టర్ సెక్యూరిటీ. మనం పెట్టిన డబ్బు క్షేమంగా ఉందా లేదా, అవునా? కాబట్టి ఏంటంటే ఒక ల్యాండ్ కి సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మనం చెప్పుకోవాల్సిన మొట్టమొదటి ప్రయారిటీ ఏంటంటే లీగల్లీ క్లియర్ టైటిలా కాదా, డాక్యుమెంటెడ్ పరంగా కరెక్ట్ గా ఉందా లేదా అనే దానికి సంబంధించి చెప్తాం. అందుకని భ్రమర ఏ వెంచర్ వేసినా సరే 2015 మొదలుకొని ఈ రోజు రేపు వేయబోయే వెంచర్ వరకు కూడా, ఇన్ ఫ్యూచర్ వేసే ప్రతి వెంచర్ కూడా ఖచ్చితంగా అప్రూవ్డ్ లేఅవుట్సా, నాన్ అప్రూవ్డ్ లేఅవుట్సా? 100% అప్రూవ్ లేఅవుట్స్. ఎప్పుడైతే లేఅవుట్ అప్రూవల్ అయిందో దానికి మనకి గవర్నమెంట్ వాళ్ళ పరంగా కానీ, పట్టా పరంగా కానీ, రిజిస్ట్రేషన్ పరంగా కానీ, భూమి పరంగా కానీ, డాక్యుమెంట్ పరంగా కానీ 100% క్లియర్ టైటిల్ ఉంటుంది మనకి. సో ఎటువంటి ప్రాబ్లమాటిక్ లేదు. ఇప్పుడు మీరు చూసి వచ్చిన స్థలాన్ని ONUDA, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ ద్వారా అప్రూవ్ చేసేటటువంటి ప్రాజెక్ట్ గా దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ONUDA ప్రాజెక్ట్, అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. ఇకపోతే రెండోది వచ్చేటప్పటికి ఏదైనా సరే రోడ్డు లేని బాట ఎకరం 10 లక్షలు అమ్మితే, రోడ్డున్న బాట ఎకరం 25 లక్షలు అమ్మితే, మెయిన్ రోడ్డు పక్క నుంచి వెళ్తే ₹1,00,00,000. మన పొలాంది కాదు, పక్కనున్న రోడ్డుది విలువ. అలానే మనం ఉండే నివాస సముదాయానికి అభివృద్ధి బాట వెంటే ఉంటుంది అనేది చాలా మంది చెప్తారండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ రేగడి భూముల్లో ఉండేటటువంటి ఈ భూముల్లో ప్రతిదీ కూడా వెంచర్లో ఉన్న ప్రతి రోడ్డు కూడా మనకి 40 feet CC రోడ్స్ అని వేసేది. ప్రతి రోడ్డు కూడా 40 feet CC రోడ్, విశాలమైనటువంటి 40 feet CC రోడ్లు. అండ్ వెంచర్లోకి వెళ్ళే నడక మనకి తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యం వైపు నుంచి వస్తుంది మనకి. కాబట్టి ఏంటంటే అది కూడా 40 feet రోడ్డే. అప్రోచ్ రోడ్డు కూడా 40 feet రోడ్. మీరు చూసారు కదా అంతకుముందు అది డొంక, మీరు గతంలో దర్శి పెట్టిన వాళ్ళందరికీ అది మామూలుగా కనపడేది. ఇప్పుడు క్లియర్ కట్ 40 feet, అది కూడా మీకు వచ్చేటప్పటికి కంప్లీట్ 40 feet CC రోడ్. దానికి కూడా మీకు వెంచర్ లో ఉన్న అన్ని రోడ్లు 40 feet CC రోడ్. దీంతో పాటు ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్ కనెక్టివిటీ ఉంటుందండి. ఎక్స్ట్రీమ్లీ గ్రౌండ్ వాటర్ ఉంది, అందులో చాలా మంచి గ్రౌండ్ వాటర్ ఉంది, మంచి తాగునీళ్ళ లాంటి గ్రౌండ్ వాటర్, మంచినీరు ఉంది. దాన్ని కూడా నీళ్ళ ట్యాంక్ ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ ద్వారా కనెక్టివిటీ చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ కనెక్టివిటీ సప్లై ఉంటుంది. ఎంటైర్ వెంచర్ అంతా కూడా మీకు కాంపౌండ్ వాల్ ఫెసిలిటీ, దాని మీద సోలార్ ఫెన్సింగ్.
ఎంటైర్ వెంచర్ చుట్టూతో ఉన్న బోర్డర్స్ మొత్తం కూడా కాంపౌండ్ వాల్ ఫెసిలిటీ విత్ సోలార్ ఫెన్సింగ్. అలాంగ్ విత్ దిస్ మీకు వచ్చేటప్పటికి మెయిన్ వెంచర్ లో మనం యూటిలైజ్ చేసినటువంటి నీళ్లు చాలా మంది ఏముంది అనుకుంటారు, చాలా సమస్య మేజర్ అక్కడే ఉందండి. ఎందుకంటే మనం వదిలిన ఇంట్లో నుంచి వెళ్ళే డ్రైన్ కనుక ప్రాపర్ గా కనుక వెళ్తే మనకి అక్కడ మస్కిటోస్ ప్రాబ్లం ఉండదు, స్మెల్ రావడం ఉండదు, చూడటానికి నీట్ గా ఉంటుంది, ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మనకి. అందుకోసం అని చెప్పేసి ఎక్కడో కార్పొరేట్ లెవెల్స్ చేసేటటువంటి ఈ ఫెసిలిటీ ఈ యొక్క రేపు పెట్టే దర్శి వెంచర్ లో కూడా మనకి పెట్టబోయే వెంచర్ లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి, కంప్లీట్లీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అలానే ఎలక్ట్రికల్ కూడా కంప్లీట్ గా అండర్ గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్. ఇంటికి సంబంధించిన ప్యానల్ గ్రౌండ్ నుంచే వచ్చేస్తుంది మీకు. టోటల్ అసలు మీకు సైట్ లో పోల్ అండ్ స్ట్రీట్ లైట్ తప్పించేసి మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రికల్ పోల్లు తీగలు దాని తాలూకా ఇదేమి సైట్ లో ఉంటుంది. కంప్లీట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్ గ్రౌండ్ కేబులింగ్ సిస్టమ్ మొత్తం అంతా ఉంటుంది మీకు. అలానే మీకు వచ్చేటప్పటికి సైట్లకు సంబంధించినంత వరకు చుట్టూతా కూడా మీ కాంపౌండ్ వాల్ కట్టేసేసి ఎంట్రన్స్ లో మెయిన్ ఎంట్రన్స్ లో బ్రహ్మాండమైన ఆర్చ్ కన్స్ట్రక్ట్ చేసి అక్కడ సెక్యూరిటీ ఉండి ఎంటైర్ సైట్ అంతా కూడా మళ్ళీ మీకు సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయండి. వై బికాజ్ ఏంటంటే ఇప్పుడు మనము రానున్న రోజుల్లో మనం ఇల్లు ఎంత బలంగా కట్టుకున్నా ఇంటికి అత్యంత ముఖ్యమైనది సురక్షితం, రక్షణ. ఆ రక్షణకు సంబంధించినంత వరకు మనం ఎక్కడికో బయటకు పని మీద వెళ్తాం, ఊరు వెళ్తాం, ఎక్కడికో వెళ్తాము. ఇంట్లో వైఫ్ లేదా పెద్దవాళ్ళు లేదా పిల్లలు వదిలిపెట్టి వెళ్ళినప్పుడు కొంచెం భయంగా ఉంటుంది, ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో ఏంటో తెలియదు మనకి. ఈవెన్ దో సెంటర్ లో 5 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా రోడ్డు మీద నలుగురు మాట్లాడుతూ కనుక ఇంటి ముందు నిలబడుతూ ఉంటే ఎందుకు మాట్లాడుతున్నారా, ఎందుకు వచ్చి ఇక్కడ ఉన్నావు నువ్వు అని అడగడానికి లేదు. అదే పూర్వకాలంలో పల్లెటూరు కనుక అనుకుంటే ఊర్లోకి ఎంటర్ దగ్గర నుంచి మన ఇంటికి వచ్చినప్పటికి 10 మంది అబ్బాయి కొత్తగా ఎవరింటికి అని అడుగుతూనే ఉంటారు. సో అట్లాంటి సెక్యూరిటీ మనకి ఈ రోజు రాను డెవలప్మెంట్ లో కరువు అయిపోతుంది. అందుకని ఈ వెంచర్ లో ఏంటంటే సైట్ లోపలికి మనిషి వెళ్ళాలన్నా కూడా ఆ సైట్ ఓనర్ కానీ ఇంటి ఓనర్ కానీ ఒక కాల్ వెళ్తుంది, సార్ పలానా వ్యక్తి మీ ఇంటికి రామంటున్నాడు, వెళ్ళొచ్చా లేదని కనుక్కుని ఓకే అంటేనే పంపుతారు, లేకపోతే లేదు. కనుక్కునే నెంబర్ ఇంటికే వెళ్తున్నాడు, వేరే చోటుకి వెళ్తున్నారు, సర్వేలెన్స్ కెమెరాలో సెక్యూరిటీ వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు. 24/7 సర్వేలెన్స్ కెమెరా సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా ఈ సైట్ పహారా కాయబడుతూ ఉంటుంది. కంప్లీట్ సెక్యూరిటీ, పార్కులు ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ దట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంటైర్ వెంచర్ అంతా కూడా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లోనే ఉంటుంది. ఎటువంటి విధంగా ఇంకో రోడ్డు కానీ రోడ్లు పోర్ట్లు కానీ లేకుండా 100% వాస్తు 100% డెవలప్మెంట్ కనబడుతుంది. అలాంగ్ విత్ దిస్ కంప్లీట్ గా మనందరం నరిష్ అవడానికి వాకింగ్ ట్రాక్లతో కూడినటువంటి పార్కులు, అలానే ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఆడుకోవడానికి సంబంధించిన క్లబ్ హౌస్, ఇలాంటి ఆధునికమైనటువంటి బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ అట్లాంటి ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ లో ఎటువంటి అయితే ఉంటుందో అటువంటి ఫెసిలిటీస్ అన్ని మన దర్శిలో మన కళ్ళ ముందు రాబోతున్నాయి. కాబట్టి చక్కగా అంతేకాకుండా డెవలప్మెంట్ కి సంబంధించినంత వరకు ఇక్కడ మనము ఖచ్చితంగా భ్రమరా యొక్క పురా కాన్సెప్ట్ ప్రకారము కన్ఫామ్ గా 20% ల్యాండ్ లో డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఆర్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు. సో కాబట్టి ఏమవుతుంది, 2-3 సంవత్సరాలు అక్కడ దాదాపు ఒక 30, 40, 50, 60 ఎన్నో కొన్ని మీకు సంబంధించినంత వరకు హౌసెస్ కూడా ఉంటాయి. మనుషుల నుంచి లివింగ్ ఉంటుంది, మనుషులందరూ ఉండడానికి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఏర్పడతాయి అక్కడ. దాని ఫలితంగా ఏంటంటే సామాన్యుడికి నార్మల్ కాస్ట్ లో ఒక హౌస్ దొరుకుతుంది, లేకపోతే ఎంతో కష్టపడి సంపాదించుకున్న మన డబ్బుని ఇన్వెస్ట్ చేయడానికి మనకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. సో కాబట్టి తెలివిగా వైజ్ గా కనుక మనం ఆలోచిస్తే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ అండ్ దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ అవర్ అమౌంట్స్. కాబట్టి మీకు తెలిసిన మిత్రులు స్నేహితులు అందరికీ కూడా దీన్ని తెలియపరచండి, వాళ్ళందరికీ కూడా దీని గురించి ఆపర్చునిటీగా చెప్పండి. దానివల్ల చాలా 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 బెనిఫిట్ ఉంటుంది.